పెట్టే ముగ్గురు దొరికేట్ చేస్తావు కదా. ఇదిగో మా సూపరింటెండెంట్ గారి అబ్బాయికి జ్వరం కాస్త తొందరగా తగ్గట్టు చూడవయ్యా. రామచంద్రయ్య పిలిచారా? మిమ్మల్ని కాదండి, దేవుణ్ణా? రామచంద్రయ్య గారు, ఇదిగోనండి ప్రసాదం, ఇదిగో కుంకుమ పట్టు. ఇదిగో ఎందుకయ్యా అతను ఎలా పట్టుకుపోతారు? కొట్టుకో కుర్రాడు చూసి కళ్ళబిట్ల చేపెట్టి డబ్బు కొట్టయిపోయాడు. ఏమయ్యా నువ్వు దొంగతనం చేయబోయావా? చేయలేదండి, చేయకుండానే పట్టుకున్నారండి. దొక్క వరుసలు ఎదురు మాట్లాడమంటే. ఇదిగో నేను పోలీస్ రామచంద్రని, ఇతని పని నేను చూసుకుంటాను కానీ మీ పనులు మీరు చూసుకోండి. ఇదిగో సమయానికి నేను రాబోటి సరిపోయింది, లేకపోతే నలుగురు కలిసి నిన్ను బాధించేవారు. అయినా దొంగతనం చేయడం నేరమని నీకు తెలియదు? తెలుసు అనుకోండి, 3 రోజులు తిండి లేక ఆకలి బాధ భరించలేక చేశాను. ఏమిటి 3 రోజులు చెందలేదా? ఎలా తట్టుకున్నావయ్యా? ఇదిగో కడుపు నిండా నేను పెట్టిస్తాను కానీ పద వెళ్దాం పద. చూడు బాబు, మనకు ఆకలి అయిందనుకో ఎవరినైనా అన్నం పెట్టమని అడగాలి, లేదా ఏదైనా కూలిపించండి బాబు అని ఆ వచ్చే కూలి డబ్బులతో కడుపు నిండా తినాలి. ఆ కూర నుంచుకో, అంతేగాని అలా దొంగతనం చేయొచ్చా? తప్పు కాదు. చూడు బాబు, నీ పేరేమిటి? కొత్తపేట బాబ్జీ అంటారండి. కొత్తపేట బాబ్జీ. బాబ్జీ ఇంకో పెసరట్టు కూడా తింటావా? పెసరట్టు ఉప్మా కూడా తింటానండి. ఇదిగో సర్వార్, ఒక పెసరట్టునో ఉప్మా కూడా పట్టరా. వస్తుంది కానీ నువ్వు తింటా ఉండు. ఇదిగోండి పెసరట్టు ఉప్మా. బాబు కాఫీ కూడా తాగుతావా? కాఫీ తాగనండి. బిల్ రా. మిల్క్ తాగుతానండి. మిల్క్ మిల్క్ బాబు మిల్క్ అంటే పట్టరా. అట్టు బాగా కలిసాడా బాబు? సరిగా రోజు చేయలేదండి ఎదవా. అట్టలో రోజుగా తినకూడదు బాబు, నాలుగు కదకదు, ఇలాగే తినాలి. ఇదిగో తొందరగా పాలు పెట్టరా. ఇదిగోండి పాలు. బిల్ ఎంతండి బాబు? 9.50 పైసలు. ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకెళ్ళి 50 పైసలు పెట్టరా. కిళ్ళీకి సిగరెట్కి సరిపోతాయండి 50 పైసలు. సిగరెట్ కూడా కావాలా బాబు? టైం అయిపోయింది. చలమా తొందరగా క్యారియర్స్ వద్దాయి, మా డ్యూటీకి వెళ్ళాలి. ఆల్సో అయితే సూపరింటెండెంట్ గారు కాకి వస్తారు. ఏమిటి ఏమిటి అంట అన్నం క్యారియర్ అంటున్నావు? అసలు బియ్యం తీసుకొచ్చావా? బియ్యం బియ్యం గుడి నుంచి వస్తూ బియ్యం తెస్తానని 10 రూపాయలు సంచి పట్టుకెళ్ళావుగా. తీసుకెళ్ళాను. అసలు ఏం జరిగిందంటే నీకు మంచి పెళ్లి సంబంధం చూడాలి. ఇదిగో మాట మార్చొద్దు. 10 రూపాయలేవి? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. ఎవడో దీనంగా మొహం పెట్టుంటాడు, దానం చేసేసావు. చూసావా వదిన, మీ అన్నయ్య అమాయకుడు, కాస్త నువ్వే చూసుకోవాలమ్మా అని బాధ్యత నాకు అప్పగించి నువ్వు వెళ్ళిపోయావు. చూసావుగా, ప్రతి పని ఇంతే. ఇలా అయితే ఇంటిని ఎలా నెగ్గుకురాగలని చెప్పు. ఊరుకో శాంతమ్మా, ఏదో పొరపాటు అయిపోయిందనగా దీనికి నువ్వు బాధపడ్డావునో మీ వదినకి రిపోర్ట్ చేయాలేమిటి? ఇంకెప్పుడు అలా చేయనుగా అమ్మతోడు. అది కాదన్నయ్య, మనకే ఇబ్బంది కలిగించేటంత మంచితనానికి పోతే ఎలా చెప్పు? నిజమే చల్లమ్మా, కానీ మనందరినీ దయగా చూడడానికి ఆ శ్రీరామచంద్రుడు ఉన్నాడమ్మా. ఏం పర్వాలేదు. సరేనమ్మా, నాకు టైం అయిపోయింది, నేను డ్యూటీకి వెళ్ళాలి. అన్నయ్య చూడు, నువ్వు బియ్యం తీసుకురాలేదని నిన్ను ఆకలి గడుపుతో పంపుతాననుకున్నావా? ఉప్మా చేసి క్యారియర్లో సర్దా. అదే కదమ్మా, నువ్వు ఏదో చేస్తావు నాకు తెలుసు. నా ధీమా అదేగా. అమ్మగారు అమ్మగారు. ఎవరు? రామచంద్రయ్య. నమస్కారం అమ్మగారు. ఏమిటయ్యా ఇలా వచ్చావు? ఏమి లేదమ్మా, చిన్నబాబు జ్వరంగా ఉందని రాములవారి గుడికెళ్ళి బాబు తొందరగా తగ్గిపోవాలని దండం పెట్టుకుని కుంకని తెచ్చారమ్మా. డాక్టర్ల మందుల కంటే దేవుడి కుంకానికే మహిమ ఎక్కువ అమ్మా. అమ్మగారు సూపరింటెండెంట్ అయ్యారు ఎక్కడ? ఎక్కడేమిటయ్యా, 10 దాటుతుంటేను డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్ళారా? రామచంద్ర, నాకు లేట్ అయిపోయింది, వస్తాను అమ్మగారు. గుడ్ మార్నింగ్ సార్. రామచంద్రయ్య, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 గంటలు దాటిందండి. దాటి 15 నిమిషాలు అయింది. బాధ్యత గల ఉద్యోగికి కావాల్సింది సిన్సియారిటీ కాదు, పంక్చువాలిటీ కూడా. అవును సార్. మరి ఆ విషయం తెలిసి ఆలస్యం ఎందుకు చేశావు? మరేమో నేను వస్తుంటే నా సైకిల్ టైరు పంక్చర్ అయింది అంటావు, అవునా? లేదు సార్, టైర్కి ఏం కాలేదు సార్. నేను బజార్లో వచ్చేటప్పుడు ఆకలితో దొంగతనం చేసిన ఒక మనిషిని 4 పట్టు కొడుతుంటే వెళ్ళి ఆపాను సార్. అక్కడ నా బదులు మీరున్న ఆపేవరే కదా సార్. అతను టిఫిన్ పెట్టి ఇంటికి వెళ్ళానా, మా అప్పులమ్మ మా ఆపి తన కష్టాలను చెప్తుంటే విన్నాను సార్.
మీరైనా వినేవారే కదా సార్. అక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళి చిన్నబాబు జ్వరం తగ్గాలని గుడి నుంచి తెచ్చిన కుక్కం అంతా ఇచ్చేసి వచ్చేసాం సార్. అంతే సార్. అందుకే కాస్త ఆలస్యమైంది అంట. అవును సార్. చూడు రామచంద్రయ్య, 20 ఏళ్లుగా పనిచేస్తున్నా నీకు ప్రమోషన్ ఎందుకు రాలేదో తెలుసా? ఆ రామచంద్రుడికి దయ రాలేదు సార్. అది సరేనయ్యా, నా ముందు పనిచేసిన ఆఫీసర్స్ అంతా నీ గురించి రిపోర్ట్లు ఏం రాశారో తెలుసా? మంచివాడు, బాధ్యత కట్టుబడి పనిచేసేవాడు. కానీ రాస్తారు సార్. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే అదేమిటి సార్ తప్పు కదా అని చెప్పేవాడిని. ఇప్పుడు మీరున్నా అనుకోండి, నేను ఏదైనా చెప్తే మీరు వింటారు. వాళ్ళు అలా కాదు సార్. నువ్వెవడవా చెప్పడానికని నా రిపోర్ట్ మీద ఏదేదో బరబర గీకేసేవారు సార్. అయినా రామచంద్ర ప్రభు రాసి పెట్టినప్పుడే నాకు ప్రమోషన్ వస్తుంది, కానీ వాళ్ళు వీళ్ళు రాస్తే రాదు సార్. సరే సరే, నీ ప్రమోషన్ గొడవ పెట్టు. అసలు నిన్ను పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఈ రోజు జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. అతను చాలా ప్రమాదకరమైన మనిషి. నడి వీధిలో నలుగురు ముందు 2 వ్యక్తులను దారుణంగా హత్య చేసేవాడు. మరి అతనికి ఉరిశిక్ష వేయలేదా సార్? వేశారయ్యా, కానీ అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారట. ఆ జడ్జిమెంట్ ఏమిటో వచ్చే వరకు అతను మన కస్టడీలోనే ఉంటాడు. చూడు, ప్రమాదకరమైన ఆ ఖైదీ తప్పించుకోకుండాను అతని వల్ల మరి ఎవరికి అపకారం జరగకూడదు చూడవలసిన బాధ్యత ఉంది. ఆ విషయం నాకు లేదు సార్, నేను చూసుకుంటాను. అసలు మీ ముందు కనుక నేను ఇలా పిల్లిలాగా ఉంటాను కదా సార్, ఖైదీల ముందు పులిని సార్. ఏమయ్యా, నిన్ను చూస్తుంటే మంచివాళ్ళ కనిపిస్తున్నా, నువ్వు కూలి చేసావా? సమయానికి మీ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు కానీ లేకపోతే ఇంకో కూలి చేసేవాడు బే. అవును బే, ఏమిటంత తమాషా చూస్తూ నిలబడ్డారు? ముందు నేను ఉండాల్సిన గది చూపించండి. ఏంటి బాబు గద్ద? ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నావా? జైలు. ముందు శోభనండి గారికి దండం పెట్టు. దండం పుట్టించిన దేవుడికే ఇక ముందు దండం పెట్టను రా వెర్రి నాగన్న. నా పేరే వెర్రినాగన కాదు, రామచంద్రయ్య. ఇక్కడ మర్యాదగా ఉండకపోతే మక్కలు ఎరగొడతానంతే. నువ్వే అన్నావు కదా జైలని. నేరాలు చేసి జైలుకు వచ్చిన వాళ్ళ దగ్గర మర్యాద మట్టి కట్టాలంటావారా పకీరయ్య. ఇదిగో, మరో కోత కూర్చోమంటే లాఠీతో కొలపడుస్తాను, జాగ్రత్త. ఓరేలో కదా ఊరుకుంటుంటే ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తావా? నేనే పక్కలా కనిపిస్తున్నానా? రామచంద్రయ్య, అతనితో వాగ్వాదం ఎందుకు? తీసుకెళ్లి సెల్లబడే. ఎస్ సార్. అరే అందుకోదా
ఏమిటో ఇది? అన్నం రా అన్నం. అన్నమని తెలుస్తూనే ఉంది. ఆ విసరడం ఏమిట్రా? విసరక ముద్దలు కలిపి పెట్టి విసనకరతో విసురుతూ తినిపిస్తామనుకున్నావురా? తినరా తినం. నర్మాయ్, వాటే వాగితే పళ్ళు రాలిపోగలవు. నాకు అసలు అన్నం ఎక్కర్లేదు. పట్టుకో. అన్నం కాక పలావ్ కావాలి ఆయన, కోడి పలావ్. అది మాత్రం తింటావంటలే కూని కోరనాయాలివి. నీకు నెత్తురు కూడా అయితే నేను సహిస్తుందిరా. ఏమిట్రా కూసావు? నేను కూనీ కోరినే, నాకు నెత్తురు కూడా సహిస్తుందే. నెత్తురు కూడా, నెత్తురు కూడా నాకు నెత్తురు కూడా సహిస్తుంది. నెత్తురు కూడా సహిస్తుంది. నీ నెత్తురు కూడా సహిస్తుంది. నీ నెత్తురు కూడా, నీ నెత్తురు కూడా, నీ నెత్తురు ఎంత దెబ్బ తగిలిందిరా నీకు? రక్తం వస్తుంది. ఏమిటి 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 కరెక్ట్? అసలు గొడవ ఎలా జరిగింది? నేను అన్నం అందిస్తుంటే అది తినను పలావ్ కావాలని కొట్టాను సార్. నేను కొట్టినందుకు కాదురా, మళ్ళీ మళ్ళీ తప్పుడు కూతురు కూకుంటా ఉంటాను రా బద్మాష్. 203 జైలర్ గారు ఎదుర్కొన్నానే పిచ్చి పిచ్చి కూతురుకు వస్తున్నారు, జాగ్రత్త. పోరా డొల్లు పుచ్చకాయ. అవతలుండి కబుర్లు చెప్పడం కాదురా, దమ్ములుంటే లోపలరా. రామచంద్రయ్య, వాడితో వాదనేందుకు? అందరి వాళ్ళని పట్టుకుని వాడు జైల్లో కూడా హత్య చేసేట్టున్నాడు. ముందు వెంటనే వాడి కాళ్ళకు చేతులకు బేడీలు వేయి. కరెక్ట్ సార్, బేడీలు వేస్తే కానీ వాడు కుప్పకెంతలు తగ్గు. సారా, నాకే బేడీలు వేస్తావే? వచ్చేసుకో నీ బేడీలు నీ బీడీలు. వస్తున్నా వస్తున్నా. అప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావుగా, పట్టుకో. కాళ్ళు పట్టుకోవడానికి కదా నేను కాళ్ళకి గజ్జలు కడతాను, అప్పుడు అయితే కాళ్ళు కానీ. ఇదిగా మెల్లగా జరిగి ఆ పళ్ళెం అందుకోవచ్చు. తాపిగా కుడుతున్నాయి, లేకపోతే టొక్కమారి తాగలవు. ఈ జగన్ మాట అంటే మాటే. తిన్నని చెప్పిన తర్వాత నీ తాతగాడి దిగొచ్చి తినమని చెప్పినా తిన్నా. వాడు అన్నాడుగా కోడి పలావ్ అని. కోడి పలావ్ తెస్తేనే తింటాను. ఇదేమి మామగారు కట్టించిన మిలిటరీ హోటల్ కాదు. నువ్వు అడిగిన కోడి పొలవును కోడి కూర పెట్టడానికి. ఇదిగో ఇవాళ కోడి పొలం అడిగావు, రేపు యాడ పొలం అడుగుతావు. ఇట్లా పెడతా కూర్చుంటే ప్రతివాడు పక్కన పొడిచి జైల్లోకి వచ్చి పలాథే అడుగుతారు. ఇదిగో అప్పసా పంతులు గారు మీరా? ఏమిటి మా చెల్లెలకి ఏమైనా పెళ్లి సంబంధం తెచ్చారా? చెప్తా గాని ముందా సేవట బాగా ఇంట్లో ఉందో లేదో చెప్తే. ఏమిలా తనకి వద్దంటున్నా ఈ పెళ్లి సంబంధాలు తెస్తున్నందుకు అట్ల కాడ కాల్చి పెడుతుందయ్యా నాకు. లేదండి, బయట నీళ్ళకెళ్ళినట్టుంది. అలా ఉనిగిపోక అయితే లేదంటారు కదా? లేదండి. అయితే పర్వాలేదంట. పదండి. పంతులు గారు ఏమీ కంగారు పడకుండా అలా కూర్చోండి స్థిమితంగా. ఇప్పుడు చెప్పండి నా సంబంధం విషయం. అబ్బాయి ఎవరు, ఏం చేస్తాడు? అబ్బాయి బహు యోగ్యుడు. వాళ్ళది గోనె సంచుల వ్యాపారం. సంచికి మంచి లాభం వస్తుంది. కాకపోతే కట్నం 5,000. 5,000? అబ్బా, తలకు మించిన బరువేనండి. సీజను ఏటో అలా పలుకుతోంది. సరేనండి, అమ్మాయి కలవారింట్లో అడుగు పెట్టి కళకళలాడుతుందంటే తల తాకట్టు పెట్టిన 5,000 తీసుకొచ్చిస్తాను. అబ్బాయి పేరేమిటి, ఎలా ఉంటాడు? అబ్బాయి పేరు గరుత్మంత్ కుమార్. వ్యాపారం గోనెలు కనుక గోల్డ్ కుమార్ అని ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధికెక్కాడా? ఇంటి పైన పంతులు. అదే గోడ జైలు గోడమ్మా. ఒక ఖైదీ తప్పించుకోవాలి, జైలు గోడ ఎక్కితాను. మా పోలీసు అంతా కలిసి పట్టేశారమ్మా. పట్టేశారు. అందులో ముఖ్యంగా మీ అన్నయ్య లేదు, తమ్మయ్య లేదు. చూడు పంతులు, నా పెళ్లి విషయంలో జోక్యం కలగ చేసుకోవద్దని చెప్పానా లేదా? ఇంకోసారి గోను సంచుల వ్యాపారి అది ఇది అని ఇక్కడికి వచ్చావంటే నిన్ను గోతంలో కుక్కి మూతి కట్టి నూతులో పడేస్తాను. ఏమిటో మా పెద్దమనుషులు కొట్టబోతావు? ఆయన కోసం పెళ్లి సంబంధం తీసుకొస్తాను. ఏమిటి కూడా? నా కర్మ బాబాయ్, నా కర్మ. నువ్వే చెప్పు. పెళ్లికి ఎదురు కూర్చున్న పిల్ల ఏదో సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకోవాలగా. అలా కాకుండా సంబంధం తెచ్చిన ప్రతి వాడిని చాకొడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? ఎల్లకాలం అన్నయ్య కొంపలో అన్నయ్య గుండెల మీద కొంపేటా కూర్చోవాలదే. మా అమ్మ నాన్న శాంతి అని పేరు పెట్టి తప్పని చేశారు. అశాంతి అని పేరు పెట్టుంటే సరిపోయి ఉండేది. రామచంద్రయ్య, ఏమిటయ్యా ఏమిటి మా గొడవలు మీకు ఎందుకయ్యా? మీకు వేరే పనులు లేవా? మీ పనులు మీరు చూసుకోండి. వెళ్ళండి. తీరుబడిగా చెప్పచ్చారు. శాంతి, ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు? చావకుండా బ్రతికున్నందుకు. అవే మాటమ్మా, తప్పు కాదు. అవునన్నయ్యా, నీ నెత్తి మీద బరువుగా, నీ గుండెల మీద కుంపటిగా, నీకు అశాంతిగా బ్రతికే కంటే చావడమే. శాంతి,
నేనన్న మాట వినేగా నీకు ఈ బాధ. చూడమ్మా, నువ్వు పెళ్లికి ఒప్పుకోవటం లేదని కావాలని అలా మాట్లాడానమ్మా. అది వినైనా నువ్వు సరేనంటావని ఆశతోనే అలా మాట్లాడానమ్మా. అంతేకాని నా చిట్టి చెల్లెలు నా గుండెల మీద కుంపటని నా తల మీద బరువని కాదమ్మా. నిజమమ్మా, అమ్మ తోడు. ఊరుకన్నయ్యా, ఊరుకో. చూడన్నయ్యా, వదిలి తీసుకుపోయి ఒంటరి వాడిని చేసి దేవుడు నీకు అన్యాయం చేశాడు. అన్నం పుణ్యం తెలియని అమాయకుడివి. ఏ అండా ఆధారం లేదు. నేను పెళ్లి చేసుకుని నా దారి నేను చూసుకుంటే ఇంకా నిన్నెవరు చూస్తారన్నయ్యా? ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనమ్మా. అందుకేనమ్మా మన పంతులు గారితో ఏం చెప్పారో తెలుసా? పెళ్ళయిన తర్వాత మాతో పాటు మా ఇంట్లోనే ఉంటానికి ఇష్టపడే కుర్రాన్ని చూడమన్నానమ్మా. అలా అయితే నీకు ఇష్టమే కదమ్మా? ఇష్టమే కదమ్మా? అలాగేనమ్మా, అలాగే. ఒరే నాయనా, నువ్వు ఉరితీబడి చావాలి గాని ఇలా ఉపవాసాలుండి లోపల ఉన్న జీవుని బాధ పెట్టకూడదయ్యా. ఎందుకో తెలుసా? జీవాత్మ పరమాత్మ ఒకటేనని పెద్దలు చెప్పారు. అసలు పరమాత్మ నువ్వు కాకి బట్టలు తీసేసి పట్టుకొచ్చి పెట్టుకుని పోయి పురాణం చెప్పుకో. నేను పురాణం చెప్పుకోవాలో హరిగా చెప్పుకోవాలో నువ్వేం సలహా ఇవ్వక్కర్లేదు. ముందు తిండి అడవా. మొన్న నాగులు గారు అన్నాడుగా కూని కోరినని. అవును, నిజంగా నేను కూని కోరిని. తెస్తే కోడి పొలావు తేవాలి, లేదా మరో కూని అయినా చేస్తాను గానీ అన్నం మాత్రం ముట్టుకోను. ఇదిగో, నువ్వు ఆ కోడి పొలావు కోట ఎన్నిసార్లు కూర్చున్నా నీకు కోడి దక్కదు, గుడ్డు దక్కదు. కనీసం కోడి ఈ కూడా కనపడదు ఇక్కడ. నువ్వు ఇక్కడికి వచ్చింది విందు భోజనానికి కాదు, శిక్ష అనుభవించడానికి. నేను శిక్ష అనుభవించడానికి వచ్చాను సరే, మరి నువ్వు కూడా ఇక్కడే 20 ఏళ్ళ నుంచి పడి ఉన్నావు. నువ్వే నేరం చేశారా డొల్లి పుచ్చుకాయ? ఇదిగో, నాతో పరస్కలాడే ఉంటే పొత్తో పుడుస్తాం, జాగ్రత్త. ఏమిటి రామచంద్రయ్య, ఏమిటి కూడా 3 రోజులుగా జరుగుతున్న ముట్టడే సార్. ఈ లార్డు గారు తను కోరిన తిండి తప్ప మనం పెట్టిన ముట్టడంట. వేషాలు వీడను. సెంటే తలుపుతారు. ఎవరై 203 3 రోజులుగా నువ్వు అన్నం తింటలేదట. జైల్లో రూల్ ప్రకారం ఉండాలి. ఉండకపోతే ఉండేటట్లు చేస్తాం. బలవంతంగా అయినా సరే తినిపిస్తాం. ఈ జగన్తో బలవంతం చేసి పనులు చేయించుకునే మగాడింతవరకు పుట్టలేదు. మరొకసారి చెప్తున్నాను, మర్యాదగా తిను. వీడు మితిమీరిపోయాడు. రామచంద్రయ్య, టాస్క్. ఎస్ సార్. ఒరే ఎవరు తోడుపక్కడ ఎంత మంది చేస్తావు నువ్వు? పైగా అవమానిస్తావురా? దేవుడు అంటే అడుగుతున్నావు నువ్వు. నీ పొగడుస్తారా? నీ పొగడుస్తారా? రౌడీ అంట నువ్వు, రౌడీ అంట నువ్వు. దేవుడు లాంటి మైగా అవమానించి నా చేత చావు దెబ్బతున్నావు. ఆపేశావే చాలు చంద్ర ముసలాడా. రాయ్, కొట్టి కొట్టి నీ చేతులు పడిపోవాల్సిందే కానీ ఈ జగన్ మాత్రం చెల్లించడరా. రాయ్, 3 రోజుల నుంచి మెతుకైనా ముట్టలోని కాళ్ళు చేతులు కట్టిపడేసినోడిని గుడ్డును మొదలెట్టిపోదావు. ఈ పాపం ఊరికి తుంచుకో. సరే వాడిని కొట్టాను. మీ రాముణ్ణి ఆ రావణాసురుడు ఏదో అన్నాడనే లగ్గన కాల్చావు కదా, అవునా? మరి మా అయ్యగారి మీద వాడు పల్లి విసురు కొట్టిన కొట్టనేమిటి? కాకపోతే పాపం వాడిని కాళ్ళు చేతులు కట్టేసి ఉండగా కొట్టాను. పైగా 3 రోజుల నుంచి వాడికి తిండి తిప్పలు కూడా లేవట. అన్నయ్య, భోజనం వడ్డిస్తున్నాను, వస్తావా? వస్తున్నాను, వడ్డించమ్మా. ఏమి చల్లమ్మా, వంటింట్లోంచి మంచి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి. ఏం చేసావేమిటి? కోడి పొలావును కోడి కూర చేశానన్నయ్య. 3 రోజుల నుంచి మెతుకైనా ముట్టలోని కాళ్ళు చేతులు కట్టిపడేసినోడిని గుడ్డును మొదలెట్టిపోదావు. ఈ పాపం ఊరికే పోదు, గుర్తుంచుకో. ఆగమ్మా, కొట్టించుకో. నా మధ్య పడిపోను. నేను ఇక్కడ ఏమిటి? శోభనందిగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అమ్మా ఓ పని చేయి, ఆ పలవను కూరను క్యారియర్ లో సర్దేశాయి, నాకు తిరిగి దొరికినప్పుడు అక్కడ తినేస్తాను. నువ్వేమి తినవు, ఏ దొంగోడు పొట్టనో పెడతావు. అంటే నేను దొంగనాయలు తిండి పెట్టి అన్నదాతను అనుకున్నావేంటి? వాళ్ళ డొక్కలు చేసే పోలీసులమ్మా. నువ్వెవరో నాకు బాగా తెలుసు. కబుర్లు చెప్పక బుద్ధిగా తింటే తిను, లేదా మూత పెట్టి ఉంచుతాను, వచ్చిన తర్వాత తిను. సరేనమ్మా, నీ ఇష్టం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్పెషల్ డ్యూటీ పడి రాత్రి అంతా అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఆఫీసర్ గారితో మా చెల్లాయి కొడి పొలవ చేసింది, నేను వెళ్ళి తినాలి, నాకు సెలవు ఇప్పించండి సార్ అంటే ఆయన ఒప్పుకుంటారా? ఇవన్నీ జరిగే పనులా? అలా అయితే ఈ రాత్రి అంతా అక్కడే ఉండి పస్తుంటాను. నేనేమిటమ్మా, శ్రీరామచంద్ర ప్రభు అడవిలో ఎన్నో రోజులు పస్తున్నాడు, ఇక నాకేమిటి? అరే చెప్పిన పురాణం చాలు గాని అన్ని క్యారెల్లో సర్ది పెట్టుంచాను. తినేసి పని చేస్తావో పని చేసి తింటావో నీ ఇష్టం. తలుపుది. రామచంద్రయ్య గారు మీరా? ఈవేళప్పుడు మీరు? సోమర్ రెడ్డి గారికి ఆగేసి ఆ 203 గారికి అన్నం తీసుకెళ్లి పెట్టమని ఆర్డర్ ఇచ్చారు. తప్పుతున్నా మరి? సరే వెళ్ళండి సార్. ఇవాళప్పుడు ఆడ అన్నం తినకపోతే వస్తాడా, నన్ను తప్పడానికి కాకపోతే? ఏడు రూపాయలు అటుసతో అలా అవుతుంది దీపం ఇచ్చినట్టు. ఇది సత్తు గారు, నేను రామచంద్రని చూసి పని చూసుకో. ఏటా ఇసుకేశారు? గట్టిగా అరవకయ్యా, ఖైదీలు అరవకూడదు. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఇదిగో కోడి పొలావు తెచ్చాను. అవునయ్యా, పొలావును కోడి కూర తెచ్చాను. ఇదిగో కోడి, కొక్కుడుకో కోడి. ఏమిటయ్యా, బుట్టలో పాము పిల్లలు చూసినట్టు బిత్తర చూపులు చూస్తావు? పొలావు నడిచావుగా, తిను. వయసులో నీకు పెద్దనే లాంటి వాడిని. రా, ఇక్కడ కూర్చుంటే కూర్చో, తిను తిను. పాపం 3 రోజులు బట్టి వస్తున్నావు, ఎంత ఆకలితో ఉన్నావో ఏమిటో. ఆ పులుసు కలిపి తిను, బాగుంటుంది. అది అలా కొడుకు తినాలి. చెప్పినట్టు వింటే బుద్ధిమంతుడు అనిపించుకుంటావు. చూడు జగన్, పొద్దున అనవసరంగా నాకు తెక్కరేగించావు, అందుకే కొట్టాను. అవును మరి, దేవుడు లాంటి మా అయ్యగారి మీద అలా పళ్ళి విసురొచ్చా? ఈ గిన్నెలో పెరుగు పచ్చడి ఉంది, కలుపు, బాగుంటుంది. అసలు మా చెల్లెలు శాంతి విషయం నీకు తెలియదు కదా. ఈ లోకంలో దానికి నేను ఎవ్వరూ లేరు. వయసులో అది చిన్నదైనా, నేను పెద్ద పోలీసునైనా అదంటే నాకు సత్యం. అసలు దాని మనసు చాలా మంచిది. ఇప్పుడు దానికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు 4,000, 5,000 కట్నం అడుగుతున్నారు. అసలు మనుషుల్లోనే దురాశ బాగా పెరిగిపోయిందయ్యా. అరే తిరిచావా? పొలావు బాగుందా? బాగుంది పోలీసయ్యా. నీ మనసులాగే మీ చెల్లెలు చెయ్యి చాలా తల్లడిదన్నా. నన్ను అన్నా అని పిలుస్తున్నావా? అవునన్నయ్య, మొదట నేను చూసినప్పుడు అనుకున్నాను, కానీ ఆప్యాయంగా దగ్గర తీసుకున్నావు, తమ్ముళ్ళ ఆదరిస్తున్నావు. నేను ఇప్పుడు తిన్నది కూడా నీ తృప్తి కోసమే. నీ పూర్తిగా మార్చివేసింది అన్నయ్య. అసలు మనిషి పోయాక లోకంలో మిగిలేది వాడి మంచితనమే. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండి ఇక మీదట ఏ తప్పు చేయలేదనుకో. తప్పైనా నేరమైనా నాకు మాత్రం ఇంకొక మనిషిని నిలువునా చేల్చివేయాలను. వాడి నెత్తులు కూడా తినాలి. అడుగు, అదే నీతో వచ్చిన గొడవ. చక్కగా కలిపిన హంతకుడు బుద్ధి మాత్రం పోలేదు. ఇంకా చంపడాలు నెత్తులు అనటం మాత్రం మాను. నీకేం తెలుసన్నయ్య నా గుండెల్లోని ఆవేదన? ఒకప్పుడు నాది చంపటాలు రక్తం అనే మాటలు తెలియని అందమైన జీవితమే. ఏ వసంతమిది, ఎవరి సొంతమిది,
ఏ వసంతమిది ఎవరి సొంతమిది ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు ఎన్నో ఎదలో ప్రేయసి అందాలు ఎవరి సొంతమిది ఏ వసంతమిది ఎవరి సొంతమిది ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు ఆమని చీరలు చుట్టుకొని కౌగిలి ఇల్లుగా కట్టుకొని శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకొని చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోక చిలకల్లాగా చిరు చిరు నవ్వుల మీద సీతాకోక చిలకల్లాగా ఉయ్యాలూగే ఉయ్యాలలో కయ్యాలాడే శృంగారంలో ఏ వసంతమిది ఎవరి సొంతమిది ఏ వసంతమిది ఎవరి సొంతమిది ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు వేసవి ఘాటులు తట్టుకొని ప్రేమను పేరుగా పెట్టుకొని శ్రావణ సంధ్యల పలకరి మెరుపులు చూపులు గానను చుట్టుకొని జిలిబిలి సిగ్గుల ముగ్గుల నిరాడే నీ తడుకుల్లాగా జిలిబిలి సిగ్గుల ముగ్గుల మీద జీరాడే నీ తడుకుల్లాగా ఋతువేదైనా అనురాగంలో ఎన్నడు వీడని అనుబంధంలో సంతమిది ఎవరి సొంతమిది ఏ వసంతమిది ఎవరి సొంతమిది ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు ఎన్నో ఋతువుల అందాలు ఎదలో ప్రేమ సరాగాలు జగన్ వచ్చేగా నువ్వే మళ్ళీ వెళ్తున్నానికి ఇక వెళ్లకుండా మీతోనే ఉండిపోవాలంటే 3 ముళ్ళు వేయాలి 3 ముళ్ళు నా దుంపదగా మనకు ఉద్యోగం దొరకలే కానీ మా అమ్మతో చెప్పి 3 ముళ్ళు ఎక్కడమా ఒకదాని మీద ఒకటి 30 ముళ్ళు వేస్తాను 30 ముళ్ళు అయితే ఈసారి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నాతో చెప్పండి ఆఫీసులకు ఫోన్ చేసి అయ్యా ముందు ఉద్యోగం ఇవ్వండి ఆ తర్వాత పెళ్ళయ్యాక పీకేంటంటాను పీకేయండి వస్తా బాయ్ బాయ్ ఓకే ఐ సీ టుమారో లక్ష్మమ్మ వచ్చావా పంతులు? నీ చేత్తో కమ్మటి కాఫీ అలాగే వీలైతే మంచి టిఫిన్ తీసుకురా అమ్మా. వస్తున్నా కాఫీ టిఫిన్ అన్నీ తెస్తున్నా. వెరీ గుడ్. రోజు కాఫీ తాగి ఉప్మా తిని 4 పోసుకో కబుర్లు చెప్పి పాల రూపాయలు పట్టుకోవడమే గాని నా బిడ్డకి ఎప్పుడైనా మంచి సంబంధం చూస్తావు? చూడు లక్ష్మమ్మ, ఈ పూట నేను వచ్చింది నిజంగా నీకు మంచి సంబంధం గురించి చెప్పాలనే వచ్చానమ్మా. నిజమా?
అయితే కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా తీసుకొస్తాను. వెరీ గుడ్ సెస్, వెరీ గుడ్ సెస్. లక్ష్మమ్మ గారు ఏం చేస్తారు? బహుశా పెసరట్టే చేస్తారేమో. పెసరట్టేనా? ఉప్మా కూడా లాగించేస్తారా? పర్వాలేదు, ఆత్మారాముడికి ఏదైనా ఒకటే, రెండు తెప్పించండి, లాగించేద్దాం. అవునులేండి, ఓసీలో వస్తే ఎన్నైనా లాగించేస్తాను. బాబు నువ్వా? ఎప్పుడు వచ్చావు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఎప్పుడు వస్తే ఏం గానీ గోచి బిగించి పలాయన చిత్తకించండి. చూడు బాబు, ఆ పెళ్లి సంబంధం విషయం. శాస్త్రులు గారు, నా పెళ్లి సంబంధం అంటూ మళ్ళీ ఈ వీధిలో అడుగు పెట్టారంటే మీ పిలక్ కత్తిరించి చేతిలో పెడతాను. ఏం కత్తిరించి? పిలక్ కత్తిరించి ఎక్కడ పెడతాను? చేతిలో పెడతారు. చేతిలోనే కాదు, అవసరమైతే చెవిలో కూడా పెడతాను. చూడు బాబు, పెద్దవాడిని, అమ్మగారు బాధపడతారు. టిఫిన్ తినేసేసి వెళ్ళిపోతాను బాబు. మీరు ఇక్కడ ఉంటే నేను బాధపడతాను. టిఫిన్ గురించి మీరు అంగ పెట్టుకోవద్దు, దాని సంగతి నేను చూసుకుంటాను. పని చేస్తా బాబు. బయలుదేరండి. వెళ్ళిపోతాను. ఒరే అబ్బాయి, ఏమ్మా? శాస్త్రి గారు ఎవర్రా? ఏమిటనగా కడుపులో నొప్పి వచ్చిందని కడుపు చేత్తో పట్టుకుని ఉడికాడు. టిఫిన్ ఏమమ్మా, నేను లాగించేది. అయ్యయ్యో, మంచి సంబంధం చూశానన్నాడు రా, చెప్ప చేయకుండా పోయాడేంటబ్బా? చూడమ్మా, శాస్త్రి గారు ఎన్ని మంచి సంబంధాలు చూసినా, నువ్వెంత బలవంతం చేసినా, నాకు ఉద్యోగం దొరికే వరకు పెళ్లి మాత్రం చర్చ చేసుకో. అట్ట అంటే ఎట్టరా? పోనీ మరోలో అన్నా, టిఫిన్ చాలా బాగుంది, నువ్వు చాలా మంచిదా. ఈ పోస్టల్ కబుర్లకి ఏం తక్కువ లేదు. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చదు. వీడికి ఉద్యోగం దొరకటం సరే, పెళ్లి చేసుకోవటం సరే. బాబ్జీ, ఆ పూజ ఏమిట్రా? పూజ ట్రీట్మెంట్. కార్లు కూడా సెంటిమెంట్ తో ట్రీట్ చేస్తాం, కొత్త పద్ధతులే. కార్లో కూడా సెంటిమెంట్ ఉంటాయి అనమాట. నీ ముఖం. డిక్కి, గురుగారు మంచి స్ట్రాంగ్ టీ పట్టు. ఏంటి గురు సంగతులు? సంగతులే ఉంటాయిరా. ఉద్యోగాల వేటలో మనం రోజు బాణాలు కొడుతూనే ఉన్నాం, ఒక్కడి కూడా తగలటం లేదు. సరే కానీ ఈ అడ్రస్ నాకేం లెటర్స్? లేదు గురు, ఏదో కంపెనీకి నువ్వు పంపించిన అప్లికేషన్ స్టాంపులు తక్కువైనా తిరిగి వచ్చింది గురు. అప్లికేషన్ తిరిగి వచ్చిందా? ఇదిగో. సరే సర్లే, ఇక మనకు ఉద్యోగం దొరికే అవకాశం కనుచూపు మేరలో కనపడటం లేదు. అరే బాబ్జీ, ఆ డిక్కీ గడిలాగా నాకు కూడా ఏదైనా పనిపించరా? ఇదిగో గురు స్ట్రాంగ్ టీ. థ్యాంక్ యూ. అబ్బాబ్బా, ఏదో పాఠశాల రోజు అన్నట్టు పూర్తి పేరు పెట్టుకోవడం దేనికే? నీ మొహం ఏడ్చా. ఎవరైనా వింటే నా పరువు, వేదాధ్యయనం అంతా వీధిఫాల్ అవుతుంది. ఆ పరివేద నా మనసు మీద తగలడింది కానీ ఇచ్చిన పాతికలో తిరిగి నోటిచ్చామే పేరోటి. తిరిగిన నోట రొద్దుగా తద్దినం పెట్టిన చోట ఇచ్చారు. అయినా ఇలాంటి తిరిగిన నోటు నాలాంటి వేద పండితుడికి మోసం చేస్తారా? ఆ సచ్చినాడు ఆత్మ మాత్రం శాంతించుతూ ఉంచు. ఇదిగో పంతులు, ఏంటలా నోరు తెచ్చుకొని చూస్తున్నా? ఏం లేదు, ఆ టాక్సీలోంచి దిగుతోందే పిల్ల. అదే, దాన్ని చూసి ఊరికే ముచ్చట పడిపోకు. అది చాలా హై క్లాస్. ఆ? 300 తజ్జనాలెట్టి మూడగడితే తప్ప దాని జోలికి వెళ్ళలేవు. చూడు కమలా బాయి, 300 తద్దినాలు పెడితే మనము హై క్లాసే. నుంచి జగన్ టాక్సీ డ్రైవర్ జగన్. సీత, మనం చేసే తప్పని కానప్పుడు మనం దేనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ సీత, ఈ టాక్సీ డ్రైవరు నీ ఖరీదైన జీవితాన్ని అందించలేకపోవచ్చు. జగన్, మేము కోరుకునేది ఖరీదైన జీవితాన్ని కాదు, చల్లని సంసారాన్ని, పండింటి కాపురాన్ని. మీద చెట్టు నీడలో గడపడం కూడా నాకెంతో ఆనందంగా ఉంటుంది. అమ్మా, ఏమిటి ఆ పిల్లక శాస్త్రం మళ్ళీ ఏమైనా పెళ్లి సంబంధం? పెళ్లి సంబంధం కాదు, సావు కబుర్ లాంటి వార్త తీసుకొచ్చాడు. ఆ మొదలొచ్చపు దాంతోనూ మాయదారు సంబంధం పెట్టుకున్నారని చెప్పడానికి వచ్చాడు రా. ఏమిటి మనం అనేది? ఏం తెలియనట్టు మాట్లాడుకురా. నువ్వు కలిసి తిరిగి తైతక్కలాడే ఆ పిల్ల సానివాడలో పెద్ద పేరు మోసిందట. ఆయన దాన్ని నీతోనూ చూశాడట, ఆ సాని కొంపలోనూ చూశాడట. సీత పతిత? సారీ జగన్, ఆలస్యమైనందుకు. ఎంత త్వరగా వద్దాం అనుకున్నా బస్సులు రిక్షాలు దొరక్క ఆలస్యమైంది. అనుకుంటూనే ఉన్నాను పాపం జగన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడని. కానీ ఏం చేయను చెప్పు. సీత, నువ్వెవరు? అదేం ప్రశ్న? జగన్ అనే మంచి మనిషి మనసులో చోటు సంపాదించుకున్న అదృష్టవంతురాల్ని. కావచ్చు, కానీ ఈ రోజు నీ గురించి ఒక దారుణమైన విషయం విన్నాను. నమ్మలేకపోయినా నమ్మించే సాక్ష్యాలున్నాయని తెలుసుకున్నాను. ఏమిటా విషయం? చెప్పు జగన్. ఒక త్రాష్ట్రుడు నిన్ను సానివాడలో చూసినట్టు, అక్కడ నువ్వు పేరు మోసిన పత్తి ఉన్నట్టు చెప్పాడు. వినగానే నా రక్తం ఉడికిపోయింది. అక్కడే వాడిని ముక్కలు ముక్కలు చేద్దామని అనిపించింది. కానీ ముందుగా నీ నోటి నుంచి అది అబద్ధమని తెలుసుకుని
ఆ తర్వాత వాడిని అంతం చేద్దాం అనుకున్నాను. చెప్పు సీత, అది అబద్ధం కాదు. అతను చూసింది నా రూపాన్ని, సీత కానీ నన్ను కాదు. ఏమిటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. అన్ని కోణాల నుంచి చూస్తే గాని అర్థం కాని చిత్రపటం లాంటిది సీత జీవితం. జగన్, నీకెన్నో రోజులుగా ఎన్నిసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను. ఈ రోజు నీ కారణంగానే అవకాశం వచ్చింది. నేను పుట్టింది వేసి కులంలో. అవును జగన్, మా అమ్మ కవల పిల్లల్ని కంది. ముందు పుట్టిన దాని పేరు గీత. నాలాగే ఉండే దాన్ని చూసిన ఎవరైనా నేనే అనుకుంటారు. సీత, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. పవిత్రంగా సంసారపక్షంగా కన్నెపిల్లలా కనిపించే నువ్వు. అవును జగన్, పుట్టుకదే అయినా ఆ పరిసరాల నుంచి, ఆ జీవితాల నుంచి బంధాలు తెంపుకొని ఏనాడో అక్కడి నుంచి వచ్చేశాను. జగన్, 5 ఏళ్ల క్రితం ఒకరోజు నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరు మీరు? అదేంటే నేను తెలియపోవడం ఏంటా మరదలా? మీ అక్కకే నేనే మగుడిని. ఇక చూసుకో, దాని దశ తిరిగిపోద్ది. గిరాకీ మీద గిరాకీ. ఏయ్, ఏమిటి అలా చూస్తున్నా? ఈ అదృష్టం నీకెప్పుడు కలుగుతుందనా? నీ ఎలా అనుకో, ఏడాది తిరిగేలాగా పెద్దవాళ్ళు నీకు పెడతారులే ఈ ముహూర్తం. నా బ్రతుకుని బురద కుంటలో తీయటానికి వాళ్ళెవరు? వాళ్ళెవరైతేనే ఈ బజారు కొంపలో కళ్ళు తెరిచిన ప్రతి ఆడపిల్లకి ఈ రోజు లేదు, నా జీవితానికి ఆ కర్మ పట్టడానికి వీల్లేదు అని నువ్వు అనుకుంటే చెల్లదు సీత. దేవుడు రాశాడు, మనిషి చేశాడు, దిక్కుమాలిన దారిలోకి దిగి నడవను. మరేం చేస్తావు? లోకంలో ఉన్న అనేక మంది ఆడవాళ్ళలా పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. మెడలో తాళితో, పక్కన భర్తని తోడుతో అంతర్లాగా కాపురం చేసి అమ్మనవుతాను. ఏదో ఒకనాడు పేరున్న ఇల్లాలుగా పెద్ద ముత్తైదువులా కళ్ళు మూస్తాను. పెళ్లి, తాళి, భర్త అనే పదాలు మన కోసం ముద్ర వేసే డిక్షనరీలో ఉండవు సీత. మంచం, మగవాడు, డబ్బు అనే మూడిటి మధ్య మన బ్రతుకుల ఆరంభమై అంతం కావాలి అని ఎవరు నిర్ణయించారు, ఎవరు శాసించారు, ఎవరిని నాడే అక్కడ వచ్చేశాను. నా ఆశయం సాధించాలనుకున్నాను. అందుకే రోజంతా పిల్లలకి పాఠాలు చెప్పి ఆ వచ్చే డబ్బుతో నైట్ కాలేజీలో చేరాను. తిండి తిన్నా తినకపోయినా పట్టుదలగా చదివి పాస్ అయ్యి క్లార్క్ ఉద్యోగం సంపాదించాను. జగన్, నీతో పరిచయం అయ్యాక ప్రేమని అద్భుత శక్తిని అర్థం చేసుకున్నాను. నీకు భార్యను కావాలని, నీ బిడ్డలకు తల్లిని కావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ గడుపుతున్నాను. ఇది జగన్, ఈ సీత జీవితం. ఇప్పుడు చెప్పు జగన్, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావో లేక అసహ్యంగా దూరంగా తోసివేస్తావో నీ ఇష్టం. సీత, పవిత్రమైన ఆశయం కోసం పట్టుదలతో కృషి చేస్తున్న నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సీత, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ మ్యారీ యూ. జగన్, అవును సీత, నేను లైక్ చేస్తుంది నిన్ను, నీ పుట్టుకుని కాదు. నేను లవ్ చేస్తుంది నిన్ను, నీ గతాన్ని కాదు. నేను మ్యారేజ్ చేసుకుపోయేది నిన్ను, నీ కులాన్ని కాదు. జగన్, నా ఆశ నెరవేరుతుందని, ఓ మనసున్న మనిషికి ఇల్లాన్ని అవుతున్నానని మా అక్కతో చెప్పాలి. అలాగే. ఎక్కడుంటుంది మీ అక్క? ఈ ఊళ్ళోనే ఉంది. రేపే వెళదాం. ఏందయ్యా పెద్ద రామాయణంగా ఉండదేని కదా? ఆ సోపు కర్తమేంది, ఆ నవ్వు కర్తమేంది, ఆ సోపు కర్తమేంది, ఆ నవ్వు కర్తమేంది. నువ్వు కొత్త కోక తెచ్చావో కట్టుకుంటా, నాకు అత్తరెచ్చిపోయావో కొట్టుకుంటా. ఎగిలి ఏసాలు ఎల్లమంట, ఎగిలి ఏసాలు ఎల్లమంట.
అర్ధరాత్రి వచ్చాననుకో మబ్బులన్నీ గాలికెగిరిపోయాయనుకో అమావాస అర్ధరాత్రి వచ్చాననుకో మబ్బులన్నీ గాలికెగిరిపోయాయనుకో కొంపలోకి దూరేది కొత్త కోరిక రగిలేది అత్తరింక తరిగేది ఎట్టాగంట ఏందయ్యో పెద్ద రామాయణంగా ఉండదే నీ కథ ఆ చూపు అర్థమేంది నాకు అర్థమేంది నువ్వు కొత్త కోక తెచ్చావా కట్టుకుంటా నాకు అత్తరెచ్చిపోయావా కొట్టుకుంటా చుక్కలేళ కావాల పక్క తోడు పక్క మీద కావాల చుక్క తోడు కోడి గొంతు కొయ్యాల కుయ్యకుండా రేగి సచ్చిన తెల్లవారకుండా ఏందయ్యో పెద్ద రామాయణంగా ఉండదు నీ కథ ఆ చూపు కర్తమేంది ఆ నవ్వు కర్తమేంది నువ్వు కొత్త కోక తెచ్చావా కట్టుకుంటా నాకు అత్తరిచ్చిపోయావా కొట్టుకుంటా తెల్లారి ఇంకా పడుకున్నారా లేరా ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా ఎరా చేపల్లాగా పేగల్లా తగి మందు మాట మారుతున్నారు నువ్వు లోపల గీతతో హాయిగా ఆడుతున్నావు పాడుతున్నావు కనీసం మేము బయట మందన్నా కొట్టొద్దా అచ్చం గీతలో ఉంది ఇదేనా దాని చెల్లు అవును గురు అది ఇది కవల పిల్లలు కాకపోతే గీత పబ్లిక్ ప్రాపర్టీ ఇది మాత్రం ఇంకా వ్యాపారంలోకి తెలియదంటావు అవును ఓ మంచో చూసి మనమే మాట్లాడేద్దాం ఎందుకు గురు గీత నీ చేతిలో ఉంది కదా రే రూపాలోకి ఎలా ఉన్నా రుచులో చాలా తేడాలు ఉంటాయి దేని టేస్ట్ దాందే మనం అన్ని రుచి చూడాలి పదండి అక్క సీత నువ్వు అక్క సీత ఎన్నాళ్ళండి సీత నిన్ను చూసి నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ విషయమే నాకు తెలియలేదు ఏమిటి సంగతి ఎలా ఉంటున్నావు ఆ రోజు చెప్పాను గక్క ఇలాంటి వాతావరణం నుంచి వెళ్ళిపోయి స్వయం కృషితో బ్రతుకుతానని ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను అంతే కదక్క నేను అనుకున్నట్టే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే మనిషిని సంపాదించుకున్నాను రియలీ చాలా సంతోషం సీత నమ్ముకున్న ఆశయాన్ని నెరవేర్చుకుంటున్న నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను ఇంతకీ ఎవరతను జగన్ జగన్ మా అక్క గీత నమస్తే నమస్కారం అండి 10 తరాలు వెనక్కు చూసి పిల్ల మంచి చెడ్డలు తెలిసి ఈ రోజుల్లో మా సీతను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ మీరు నన్నేం పొగడక్కర్లేదండి ఏమొచ్చలేని స్వచ్ఛమైన సీత ఎవరికి ఎక్కడ పుట్టినా నా కోసమే నా నమ్మకం అందుకే నా బ్రతుకులు అడుగుపెట్టింది దైవ సాక్షిగా నేను సీతను పెళ్లి చేసుకోబోతున్నాను మీలాంటి వ్యక్తి మా సీతకు భర్త కాబోతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది సీత ఏమిటక్క పెళ్లి అనేది వినటం దూరం నుంచి చూడటమే తప్ప నాన్న వాళ్ళకి జరగక నేను ఎప్పుడూ చూడలేదు అందుకే మీ పెళ్లికి నన్ను పిలిస్తే తప్పకుండా అక్క ఎవరున్నా లేకపోయినా దైవం నువ్వు ఉండి తిడతారు మా పెళ్లికి వెళ్ళొస్తామండి అలాగే అండి వస్తానక్క బాయ్ నిజమే బాబ్జీ కులం ఏదైనా సీత గుణం చాలా గొప్పది తన వాళ్ళని కాదని పరిస్థితులను ఎదిరించి పవిత్రంగా ఉద్యోగం చేసుకుని బతుకుతుంది నిజంగా చాలా గొప్ప విషయం గురు ఆమెను పెళ్లి చేసుకోవటం నీ అదృష్టం ఏది ఏమైనా సీతని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను ఎట్టి పరిస్థితులను ఆమెనే పెళ్లి చేసుకుని తీర్తాను కాకపోతే ఇంట్లోనే ఇబ్బందిగా ఉంది ఏంటి గురు సీత పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న మా అమ్మ ఈ పెళ్లికి ససేవరం ఒప్పుకోవట్లేదురా అసలు ఆవిడకి ముందుగానే అమ్మాయి జాతకం ఎలా తెలిసింది గురు దీనంతటికీ కారణం ఆ పెళ్లిలో పేరేగాడు నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని వాడికి ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను దాంతో వాడు
అడుగు పెరిగాడు. వాడా గురు వాడిని పిలిచి గ్రీస్ పెట్టి నట్లు కూడా తీసేద్దామా? ముందు వాడిని మెత్తగా దువ్వి ఆ తర్వాత దుమ్ము దులుపుదాం. పిలువు పిలువు. ఏమన్నా పేరు శాస్త్రి గారు ఇలా ఒకసారి రండి రండి అబ్బా రండి. అలా కాదు బాబు, అక్కడ నాకు అర్జెంట్ తీసుకుని ఒక కార్యం ఉంది. ఏంటండి అలా కంగారు పడిపోతారేంటి? రండి చెప్తాను. ఏం చెప్తావు బాబు, అక్కడ జగన్ ఉన్నాడు, అతనికి భలేవారండి. జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడండి. మిమ్మల్ని ఏదో అన్నాడని చాలా బాధపడిపోతాడు. రండి చెప్తాను. శాస్త్రి గారు, నన్ను మీరు క్షమించాలి. నాకు పెళ్లి సంబంధం చూసి నాకు సహాయపడదామని మీరు వస్తే కండకావరంతో కాదన్నాను. ఆవేశంలో నానా మాటలు అన్నారు. మీ పిల్లక కత్తిరించి మీ చేతిలోనే పెడతారు. నన్ను మీరు హృదయపూర్వకంగా క్షమించాలి. దానికే ఉంది బాబు, నువ్వు చేసిన తప్పు నువ్వే గ్రహించావు. గట్టిగా చాలా విశేషం. ఇకపోతే నేను ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించినట్టే, ఆశీర్వదించినట్టే. శివం శివం. శాస్త్రి గారు, నాకు మంచి సంబంధం చూసి మీరు పెళ్లి చేయాలి. దానికే ఉంది బాబు, దివ్యంగా ఒక మంచి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. కాకపోతే శాస్త్రి గారు, నాకు చిన్న సందేహం. ఏమిటి బాబు? ఆ సీతను గురించి నిజాలు తమకెలా తెలిసాయో? అయ్యయ్యో, అర్ధరాత్రి పూట ఆ చండాలపు వీధిలో ఆ పిల్ల ఒక ఇంట్లో ప్రవేశించడం నా కళ్ళారా నేను స్వయంగా చూశాను బాబు. అర్ధరాత్రి పూట ఆ చండాల వీధులు తమకేం పను? అంటే కమలాబాయి అని చెప్పేసింది. ఏంటి కమలాబాయి? అది కాదు బాబు, పంచాంగాలు అక్కడ దొరుకుతాయంటే. అర్ధరాత్రి పూట కమలాబాయి దగ్గర పంచాంగాలు దొరుకుతాయి? పంచాంగాలు కాదు బాబు, అర్ధరాత్రి పూట అన్నాను. అది గర్భాధాన ముహూర్తం. అర్ధరాత్రి పూట కమలాబాయికి గర్భాధాన ముహూర్తం. అది కాదు బాబు. నోరు మూసుకుని మిస్టర్ శాస్త్రి, చెప్పేది శ్రీరంగ నిధులు దూరేవి. పవిత్రమైన సీతను గురించి నానా మాటలు చెప్పి నా పెళ్లి జరగడం నిన్ను పొరపాటును తప్పుడు పని చేశాను బాబు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నన్ను క్షమించి విడిచిపెట్టండి బాబు. క్షమించంగానే చేతులు తాచండి. కళ్ళు మూసుకోండి. నా పిల్లక ఏమిటి బాబు ఇంత పని చేశారు? ఇది నా పిల్లక చంపేస్తాను చేత. అమ్మ ఏమిటి నా పంచికి ఏమైంది? అయ్యో బాబు నన్ను విడిచిపెట్టండి. నా తండ్రి ఎక్కడ? నా తండ్రి ఎక్కడ? అమ్మ బాబు బాబు బాబు. సార్ పోస్ట్. ఏంటో చూడు గురు. ఏముంటుందిరా, మామూలే. మేము మీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మాతో పాటు మీరు విచారించండి, అంతే ఉంటుంది. అందుకంటే ఏముంటుంది? నాకు ఉద్యోగం వచ్చిందిరా. నిజమేనా? పెద్ద కంపెనీ, పెద్ద ఉద్యోగం, నెలకు 1000 రూపాయలు జీతం. వెంటనే వెళ్ళి శుభవార్త సీతకు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీత, నీకు శుభవార్త. ఏమిటి జగన్? నాకు ఉద్యోగం వచ్చింది. అంటే మన పెళ్లికి పర్మిషన్ వచ్చిందనమాట. అది సరే, ఉద్యోగం ఏ ఊళ్ళో వచ్చింది? హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. రేపు ఈ పాటికి అమ్మగారి మేడలో 3 ముళ్ళు వేసి ఎల్లుండే సతీ సమేతంగా రైలెక్కి ఆవలి ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు. ఆ పైన ఇంకే ఉంటుంది. రోజు ఆఫీస్ నుంచి వస్తూ అయ్యగారు అమ్మగారికి మంచి మల్లెపూలు తీసుకొస్తారు. మల్లెపూలు తీసుకుంటున్న అమ్మగారు అయ్యగారికి తీర్చి పిలుస్తారు. ఇద్దరు రోజు జాలీగా చట్టపట్టాలు వేసుకొని. అబ్బో, ఎన్ని కళలు! కళ్ళగా సీత, అవి కాబోయే నిజాలు. ఇప్పుడు నా కళ్ళ కనిపిస్తున్నది ఏంటో తెలుసా? నుదుట సింధూరం పెట్టుకుని, బుగ్గన చుక్క పెట్టుకుని, పసుపు పారాణితో కళ్యాణ సుందరే కదలి వచ్చే సీత. కుంకుమ పువ్వుల జవ్వనే, కురిసే నవ్వుల కుంకు పువ్వుల జవ్వనే, ఏ ముద్ద మందారము నేను దుట సింధూరమాయనే, ఉదయ రాగాలలోనే హృదయ రాగాలు తెలిసే, కురిసే నవ్వుల కుంకుమ పువ్వు.
విరిసే మరుమల్లె తోట ఎదలోన చెలరేగెలదేటి పాట నీ నవ్వుకే విరిసే మరుమల్లె తోట ఎదలోన చెలరేగెలదేటి పాట పసుపు పారాని పాడానుగా పడుచు అందాలు నడయాడగా కాళిదాసునై అభిజ్ఞాన శాకుంతలాలు రచయించనా ఈ కాముని పున్నమి వెన్నెల నీడల కుంతలాలు సవరించనా ప్రియా ప్రియా వసంతంలో శరణ్యేఘం కురుస్తున్నా ఒకే దాహం కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల జవ్వనే ఏ ముక్తమందారము నేను పురమాయనే హృదయ రాగాలలోనే నీ హృదయ రాగాలు తెలిసే కురిమ పువ్వుల జవ్వనే నీ చూపుకే రగిలే ఆ సూర్య కిరణం నీ ఊర్పుకే ఎగసెలే కడలి కెరటం నీ చూపుకే ఊర్పుకే ఎగసెలే కడలి కెరటం వయసు వయ్యారమై పిలువగా మనసు మాంగల్యమై కలువగా దేవి పూజకై గుండెలోన జేగంట నేను పలికిల్చనా ఈ దేవతార్చనకు క్రీగంట హారతులు వేయి వెలిగించనా ప్రియా ప్రియా జీవితంలో ఒకే చైత్రం నిండా ఒకే గాత్రం కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల జవ్వనే ఏ ముందూరమ హృదయ రాగాలలోనే నీ హృదయ రాగాలు తెలిసే పెళ్లి కొడుకు గారు ఓకే బాయ్. ఏ పంచదార చిలక ఎక్కలుగుతున్నావు అందరూ ఒలిగిపోగలదు జాగ్రత్త. ఎవరు నువ్వు? నీ కాస్తైన మగాడిని అనుమానం ఉంటే నీ అక్కని అడిగి చూడు. నీకేం కావాలి? నా యాల్ది గొప్ప జోకేశావే. ఆడదానివి మరి అలా అడుగుతావుంటే తెలీదా? చెట్టా కూత మాత్రమే కుర్రగుంట. చూడు, ఇంతకాలం నీ అక్క మీద నోట్ల వర్షం కురిపించాను. పాప అది కూడా నా మీద యథాశక్తి వగలు కురిపించింది. ఎంతైనా తినగ తీపి చేదవుతుందంటారు. అందుకే నువ్వు అంటే దానికి హారతి చేసి నిన్ను సొమ్ములో ముంచేస్తాను. కాదనుకో. ఆ రెండో చెంప సరిగ్గా ఉండాలంటే మళ్ళీ నాకు కనిపించకు, జాగ్రత్త. నా యాల్ది ఈ శేషునే కొడతావే, బుస కొట్టి కాటేస్తానే. అవునమ్మా, ఈ రాత్రి అమ్మవారి గుడిలో సీతా జగన్ల పెళ్లి జరగబోతోంది. నువ్వు తప్పకుండా రమ్మని సీత మరీ చెప్పింది. వస్తాను బాబుజీ. నా చెల్లిలో చక్కటి ఇల్లాలు కాపోవటం నా కళ్ళారా చూడాలి. అది నా అదృష్టం. తప్పకుండా వస్తానని చెప్పు. వస్తానమ్మా. ఏం బే, మీరు చెప్పేది నిజానా? నువ్వు చచ్చిన తొట్టుకురు అమ్మవారి గుడిలో ట్యాక్సీ నా కొడుకు మీద పెళ్లి చేసుకోబోతుంది. నా యాల్ది నా మీద చేసుకున్న ఆ పౌడపోతు గుంటకి పెళ్లి కాదు ముందు దాని అంత తెలుసారా? నేను చచ్చాననుకుని నీ పంతం నెగ్గించుకో
పెడుతున్నావన్నమాట. నేను ఏడ్చి మొత్తుకున్నా నీకేం లెక్కలేదన్నమాట. పేరున్న కుటుంబంలో పరుగుల వాళ్ళ కడుపున పుట్టి ఆ సాని పిల్లని చేసుకోవటానికి సిద్ధపడుతున్నావన్నమాట. కులానికి సనైనా మనిషి దేవతమ్మ సీత. ఒరేయ్, నీకు అదే కావాలనుకుంటే నన్ను చంపేసి నా సభకి నింపు పెట్టాడురా. ఆ ఒళ్ళమ్ముకునే బజార్దాన్ని నా కోడలుగా నేను ఒప్పుకోనరా, ఒప్పుకోలేను. సీత, నువ్వు కళ్ళారా చూస్తే మనసు మాట మార్చుకుంటావు. వస్తానమ్మా. అమ్మా! నాకు అన్యాయం చేయొద్దు. నీకు దండం పెడతాను. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నన్ను వదిలిపెట్టు. డాక్టర్, ఏం పర్లేదు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. బాబ్జీ, అమ్మని జాగ్రత్త చూసుకో. ఓకే. సీత, ఆగు జగన్, ఆగు. నన్ను తాకద్దు. నేను బయలుపడిపోయాను జగన్, నేను బయలుపడిపోయాను. సీత, నేను సీతని కాదు జగన్, నేను సీతని కాదు. కుక్కలు చింపిన విస్తరిని, పశువులు పాడు చేసిన పూల మొక్కని, పెళ్లి కరహతులైన ఆడదాన్ని. నేను ఇక బ్రతకూడదు. ఎంత పని చేసావు సీత, ఎంత పని చేసావు. దేవు ముందు కలుద్దాం, పెళ్లి చేసుకుని 10 కాళ్ళ పాటు సుఖంగా బ్రతుకుదామని కళ్ళ కన్నా ఎందుకు ఇంత పని చేసావు సీత, ఎందుకు ఇంత పని చేసావు. జగన్, నా పుట్టుకు తెలిసి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డాను నువ్వు. నిజంగా దేవుడివి. కానీ కొన్ని పువ్వులు దేవుడి పూజకి పనికిరావు. అలాంటి అర్హత లేని పువ్వు నేను. అందుకే నేను చేసుకునే భాగ్యం నాకు లేదు జగన్, లేదు. సీత, ఎవరు నీకంత అన్యాయం చేసింది? ఎవరు నేను నాశనం చేసింది? పగపట్టిన శేషు, అతని మనుషులు. జగన్, ఆవేశపడకు. మగవాడితో పాటు దైవం, ప్రకృతి కూడా కలిసి పగపట్టినప్పుడు నాలాంటి ఆడదాని బ్రతుకు ఇలాగే అంతం కావాలేమో. సీత, సీత, చూసావా గీత, కలిసి ఉంటారని, నాతో కలిసి కాపురం చేస్తారని మాట ఇచ్చిన చెల్లి ఇప్పుడు నా కన్నీళ్లు విడిచి వెళ్ళిపోతుంది గీత. అక్క, నువ్వు చెప్పింది నిజం. అక్క, తాళి, పెళ్లి, భర్త మన బ్రతుకులకు ఉండకూడదన్నా నీ మాట అవునన్నట్టు ఆ దేవి కూడా నాకెంత అన్యాయం జరిగినా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. నీ మాట నిజం అక్క. నువ్వే గెలిచావు. లేదు సీత, లేదు. గెలిచింది నువ్వే. శీలం విలువ రూపాయల్లో చూసే నాకు అది ప్రాణంతో సమానమని తెలియజేశావు. ప్రేమకు అర్థం లేదనుకునే నాకు ప్రేమ పవిత్రమైనది,
పాడైన మనిషి ప్రేమించిన వాడు ముట్టుకోవటానికి అనర్హమైనదని నిరూపించావు. నువ్వే గెలిచావు సీత, నువ్వే గెలిచావు. సీత, నేనే గెలి సీత, నీ ఎదురుగా నీ సాక్షిగా చేత్తో నా బ్రతుకు ముడిపడాలనుకున్నాను. ఆమెతోటితే నా జీవితం అనుకున్నాను. కానీ ఇప్పుడు సీతను పోగొట్టుకున్న నేను జీవం లేని మనిషిని అయ్యాను. ఇక నాకున్నది, నాలో మిగిలింది ఒక్కటి పగ. నా సీతను నేల రాసి నలిపివేసిన దుర్మార్గులు అంతం చూడాలి. వాళ్ళ నిలువున చీల్చివేయాలి. అందుకు తగ్గ శక్తిని నాలో దయా దాలి నాశనం చేసి నన్ను ఒక రాక్షసుని చేయి. నా యాల్ది ఎంత ఇంచుకుని గోలెట్నా అక్క కంటే మంచి సుఖం వచ్చిందిరా. ఎంతైనా చిలక్కొట్టని చిన్న గుంట కదా గురు. బద్మాష్, నువ్వు నీ తొత్తులు ఒక దేవతను నేల రాసినందుకు వచ్చాడు. నీ కోలిట యముడు. రే శేషు, ఒక్కొక్కడిని చీల్చి చంపుతాను రా.
పోలీస్ స్టేషన్. ఎవరిది? అయ్యో అయ్యో ఏంటిది? అయ్యో అయ్యో పట్టు బాబు, పట్టు బాబు. శేషు సారీ ఇన్స్పెక్టర్, నన్ను వదిలిపెట్టండి. ఈ ఒక్క నా కొడుకునే నా కస్తీలో పొడవనివ్వండి. ఆ తర్వాత నేనే వచ్చి మీకు పట్టుబడతాను. దయచేసి ఏదో ఒకనాడు నేను జైలు నుంచి బయటకు వస్తాను. అప్పుడు నేను ముక్కలు ముక్కలు కాకులు పెట్టి చేస్తాను రా. జగన్ తోడుతున్నారా? మానవుడు దానవుడు రా. ముద్దాయి జగన్ అమానుషంగా అతి దారుణంగా బాబుల్ పకీర్ అనబడే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసినట్లుగా నిరూపణైనది. ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద ఉరి శిక్ష విధించడమైనది.